మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు, మాథ్యూ చాప్టర్ 8 వర్సెస్ 1 through 4, 1 నుండి 4 వరకు చదువుతున్నాను. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు రాజుగా, లేకపోతే రాజ్యము కలిగినటువంటి, దేవుడి రాజ్యాన్ని లోకంలో స్థాపించేటువంటి ఘనమైనటువంటి దేవుని కుమారుడిగా మనకు చూపించబడతాడు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 3 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం చేశాడు. సర్మన్ ఆన్ ద మౌంట్ని ఆయన ఇచ్చిన తర్వాత ఇప్పుడు 8వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే కొండ దిగి వచ్చాడు. కొండ దిగి వచ్చిన తర్వాత సర్వీస్ అంటు మెన్, మనుష్యులకు ఇక సేవ చేయడము, వారికి ఉన్న అవసరాలను తీర్చడము అనేది ఆయన ప్రారంభించాడు. సో ఆ క్రమంలో రాజు తన రాజ్య స్థాపన కొరకు ముందుకు సాగుతున్నాడు కనుక ఆయన యొక్క వాక్యమును మాత్రమే కాదు, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క అధికారాన్ని కూడా చూపించడం ప్రారంభించాడు. మత్తయి 8:9లో అనేక అద్భుతాలు మీరు చదువుతారు. అవన్నీ కూడా యేసుప్రభు యొక్క పవర్ అండ్ అథారిటీని సూచించేటువంటివి. మొదట డిజీజ్ని ఆయన వెళ్ళగొడతాడు, అంటే రోగాన్ని స్వస్థపరుస్తాడు. తర్వాత డీమన్స్ని వెళ్ళగొడతాడు, దయ్యాలను వెళ్ళగొడతాడు. ఆ తర్వాత డెడ్ మెన్ని రైజ్ చేస్తాడు, మృతులను తిరిగి లేపుతాడు. నవిది ఇశ్రాయేలు చరిత్రలో ఆ ప్రజల జీవితాల్లో వారి కనుల ఎదుట నిజంగా కని విని ఎరుగనటువంటి విశిష్టమైనటువంటి విషయం. కొండ మీద ప్రసంగాన్ని వారు విన్నప్పుడు మా పరిసయ్యులు, శాస్త్రులు ఎవ్వరు బోధించని రీతిలో గొప్ప అధికారంతో చాలా వినూత్నమైనటువంటి బోధ చేశాడు అని అన్నారు. అండ్ ఇప్పుడు వారు ఏమంటారంటే, ఇది వినూత్నమైనటువంటి కార్యము, ఎవ్వరూ చేయలేనటువంటి కార్యములు, దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి కార్యములు ఈయన చేస్తున్నాడు, ఈయన ఎవరో అనేటువంటి ఆశ్చర్యానికి గురి కావడానికి ఆ స్థితిని వారికి కల్పిస్తున్నాడు. సో 1వ వచనాన్ని మీరు చూస్తే, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. మల్టిట్యూడ్స్, గ్రేట్ మల్టిట్యూడ్స్ అని బైబిల్ మనకి చెప్తోంది. ఈ యొక్క బహుజన సమూహాలు యేసు వెంట ఎందుకు వెళ్తున్నారు? 3 దినాలు కొండ మీద ఉన్నారు, ఆయన ప్రసంగం విన్నారు, ఆయన కొండ దిగి వచ్చాడు, ఆయన్ని ఇంకా వీరు వెంబడిస్తూనే ఉన్నారు, విడిచిపెట్టలేదు. ఎందుకంటే కొండ మీద రిమార్కబుల్ మెసేజ్ని విన్నారు, మరుపురానటువంటి సందేశాన్ని విన్నారు. అండ్ ఇప్పుడు ఆయన ఒక మరుపురాని మనిషిగా వారికి కనబడుతున్నాడు కనుక ఆయన వెంట వస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ 8లో మనం చదివినటువంటి భాగంలో వారికి ఒక మరుపురాని సన్నివేశాన్ని, ఒక రిమార్కబుల్ మిరకల్ని, లేకపోతే ఆ యొక్క సన్నివేశాన్ని చూపించాడు. దాంట్లో మనం ఉన్నటువంటి సారమంతటిని తీసుకోగానే కొన్ని విషయాలు మనం ఈ రాత్రి చూసేందుకు ప్రయత్నము చేస్తాం. అండ్ ఇక్కడ 2వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి అని మనం చదువుతాం. సో మత్తయి సువార్తికుడు మత్తయి సువార్తను రాసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రభు అయినటువంటి యేసు యొక్క జీవితాన్ని, ఆయన పరిచర్యను చక్కగా, అనేక విషయాలు ఉన్నప్పటికీ ఏది అవసరమని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడో వాటిని పొందుపరుస్తూ వచ్చాడు. అంటే చాలా అద్భుతమైనటువంటి మార్వలెస్ అరేంజ్మెంట్తో ఆ యొక్క గాస్పెల్ ఆఫ్ మాథ్యూని ఆయన రాయడం జరిగింది. బహుజన సమూహాలు, యేసు ప్రభు, అండ్ సడన్గా ఆ యొక్క సెట్టింగ్లోనికి, ఆ యొక్క సీన్లోనికి ఒక లెపర్ని అతడు ప్రవేశపెట్టాడు. మాథ్యూ ఒక కుష్ఠరోగిని ప్రవేశపెట్టాడు. ఇశ్రాయేలు సమాజంలో, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, చిన్నవాడికి పెద్దవాడికి ప్రతి ఒక్కరికి తెలుసు, కుష్ఠువారు పాలయానికి బయట ఉంటారు, మనుషులలో ఉండరు, మనుషులతో ఉండరు. అండ్ కుష్ఠువాడు ఎప్పుడైనా మనుషులకు దగ్గరగా వస్తే చేతికి, ఆ యొక్క నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని పలకాలి. నా ఇప్పుడు కుష్ఠువాడు అక్కడికి వచ్చేసరికి జనం అంతా కూడా దాన్ని చూసి వేరే వెనక్కి తగ్గి వారు అయ్యో అపవిత్రుడు అపవిత్రుడు అని కేకలు వేసే ఉంటారు. అలాంటి విషయము అక్కడ మనకు కనబడుతుంది, లేకపోతే దాన్ని ఊహించడం పెద్ద కష్టం కాదు. సో అలాంటి సీన్లోనికి 2వ వచనాన్ని మీరు చూస్తే, ఇదిగో కుష్ఠరోగి, బిహోల్డ్, ఇదిగో అంటే బిహోల్డ్, అదిగో చూడండి, ఇదిగో అని మన అటెన్షన్ని గ్రాప్ చేసి చెప్పేటువంటి మాట అన్నమాట. కుష్ఠరోగి వచ్చాడు, ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.
సో అతడు చెప్పినటువంటి మాటలు కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు. క్రైస్ట్ కనెక్ట్, లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే గాడ్ కనెక్ట్ అనేటువంటి కార్యక్రమంలో దేవుడితో మనకు కనెక్షన్, దేవుడితో సంబంధం, యేసుక్రీస్తుతో సంబంధం ఎంత ముఖ్యమైనది, ఎంత విలువైనది అండ్ ఎంత ప్రశస్తమైనది అన్నది మనం ఈ రోజుల్లో నేర్చుకుంటున్నాం. సో సామాజికంగా దూరాన్ని, సోషల్ డిస్టెన్స్ని పాటించాల్సినటువంటి, చాలా ఖచ్చితంగా పాటించాల్సినటువంటి దేశము, సమాజము, సమయం అది. కానీ యొక్క లెపర్ సోషల్ డిస్టెన్స్ని బ్రేక్ చేసేసి సేవియర్ దగ్గరికి వచ్చేసాడు. కొన్ని చోట్ల సోషల్ డిస్టెన్స్ అవసరం, కానీ వెన్ ఇట్ ఈస్ విత్ గాడ్ దెర్ ఇస్ నో సోషల్ డిస్టెన్స్. దేవుడితో ఆ యొక్క సామాజిక దూరాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు. అదే మనకి ఇక్కడ ప్రూవ్ చేయబడుతుంది. ఆ రోజుల్లో, పురాతనమైనటువంటి కాలంలో అతి భయంకరమైన, అతి కిరాతకమైనటువంటి, వేదనకరమైనటువంటి రోగం ఏదైనా ఉంది అంటే అది లెప్రసీ, కుష్ఠ రోగం. ఈ రోగము ఒకసారి ఒక మనిషికి వస్తే అతడు చచ్చేంత వరకు వాడిని విడిచిపెట్టదు. ఈ రోజుల్లో HIV, ఎయిడ్స్, లేకపోతే కరోనా వైరస్, COVID-19 లాంటి రోగము, లేకపోతే దానికన్నా భయంకరమైన రోగము అని మనం చెప్పొచ్చు. సో కుష్ఠ వచ్చినటువంటి వాడి చర్మము పాడైపోతుంది, వాడి యొక్క స్వరము, వారి గొంతు పాడైపోతుంది, అండ్ వారికి నొప్పి, స్పర్శ తెలియదు గనుక వారి వేళ్ళు పాడైపోతాయి, వారి యొక్క కాలి వేళ్ళు పాడైపోతాయి, తినివేయబడతాయి. అండ్ వారికి బరువు పడినప్పుడు తెలియదు, వారికి కాలుతున్నప్పుడు తెలియదు, వారికి కోస్తున్నప్పుడు తెలియదు. కనుక వారిని మనుషులు ఏమనేవారంటే వర్చువల్లీ డెడ్, అంటే నిజంగా వీరు చచ్చిన మనుషులు, చావబోతున్నారు, కానీ వీళ్ళు బతికి కూడా చచ్చిన వాళ్ళతో సమానం. సో అలాంటి పరిస్థితిలో ఆ మనుషులు ఉండేవారు. అండ్ వారు బ్రతుకుండగానే వారి శరీరము కుళ్ళిపోయేది. ఆ రకంగా వారి యొక్క జీవితము, దానితో పాటు వారిని సామాజికంగా వెలుపల పెట్టడంతో శారీరకంగా అండ్ మానసికంగా దెబ్బతిన్నటువంటి మనుషులుగా వారు లెక్కించబడతారు. ఒకసారి మీరు లేవియా కాండము మరి తిప్పండి, 13వ అధ్యాయము 45-46 వచనాలు నేను చదువుతున్నాను. లెవిటికస్ 13లో 45 and 46. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపి వేయవలెను, వాడు తల విరియబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకోవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను, వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. అంటే కమ్యూనిటీకి బయట, ఆ యొక్క సిటీకి బయట, వాల్స్కి బయట, యెరూషలేముకు బయట, ఇశ్రాయేలు పట్టణాలకు బయట, ప్రజా సమాజానికి బయట వాడు ఉండాలి. మీరు ఓల్డ్ టెస్టమెంట్ చదివితే ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. సో ఎవ్వరు కూడా ఆ రోజుల్లో ఒక కుష్ఠవాడిని దగ్గరికి రానిచ్చేవారు కాదు, అండ్ వారు వెళ్ళేవారు కాదు. అండ్ ఇశ్రాయేల్లో ఒక సమాజము, సాంప్రదాయం ఉండేది. అదేంటంటే కుష్ఠవాడు ఎప్పుడైనా ఎదురవుతే వాడిని కనీసం పలకరించకూడదు, గ్రీట్ కూడా చేయకూడదు, వాడికి శుభవచనం కూడా చెప్పకూడదు. సో టచ్ చేయకూడదు అండ్ టాక్ అనేది లేకుండా ఆ మనుషుల్ని దూరం పెట్టేసరికి వారికి ఎంత బాధో చూడండి. మందిరానికి వచ్చి ఆరాధన చేయలేరు, సమాజ మందిరాలలో ఆ యొక్క సర్వీసుల్లో పాల్గొనలేరు, అండ్ సమాజంలో ఉండలేరు. ఇక చావడానికి వెలుపల విడిచిపెట్టబడినటువంటి వారు, కుటుంబానికి అందరికీ దూరంగా బ్రతికేటువంటి వారు. సో ఇలాంటి మనుషులను గురించి ఆలోచించినప్పుడు ఒక భక్తుడి రకంగా అన్నాడు, అట్లాంటి రోగం అంటే మనిషిని మనుషుల నుండి దూరం చేసి అలా దూరములోనే ఉంచి చంపే రోగము, కుష్ఠరోగం లాంటి రోగం ఇంకొకటి లేదు. అండ్ మనకు ఆ టైంలో అది ఎట్లా ఉండిందో అనుభవపూర్వకంగా తెలియదు, కానీ తెలియడానికి ప్రస్తుతము మనకు ఎదురవుతున్నటువంటి COVID-19 ఒక రకంగా ఒక ఎగ్జాంపుల్గా మనము చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక కరోనా పేషెంట్ ఎక్కడైనా విసినిటీలో, అంటే దరిదాపుల్లో కరోనా పేషెంట్ ఉన్నాడు అనగానే మనుషులు ఎట్లా ఉలిక్కి పడుతున్నారో, ఎట్లా దూరంగా వెళ్ళిపోతున్నారో, వారిని దూరంగా వెళ్ళగొడుతున్నారో మనందరికీ తెలుసు. మీడియాలో మనం వాటిని చూస్తున్నాము, చదువుతున్నాము. అండ్ వారు నర్సులైనా, డాక్టర్లైనా, పోలీస్ వారైనా, కామన్ పీపుల్ అయినా, ఎవరైనా సరే వారి మీద జరిగే దాడుల గురించి మనం చూస్తున్నాం. ప్రభుత్వం చట్టాన్ని సవరణ చేసి డాక్టర్ల మీద దాడి చేస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల జుర్మానా అని కూడా ప్రకటించాల్సి వచ్చింది. అండ్ మొన్న సండే చెన్నైలో ఒక డాక్టర్, ఒక న్యూరో సర్జన్, ఆయన చాలా మంచి వ్యక్తిగా పేరుగాంచాడు. అండ్ ఆయన మరి యొక్క పేషెంట్లను ట్రీట్ చేస్తున్నప్పుడు ఆయనకు కరోనా సోకి ఆయన చనిపోయినప్పుడు ఆయన కుటుంబము మరికొంతమంది
మెడికల్ డాక్టర్ అండ్ స్టాఫ్ తీసుకెళ్ళి సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు WHO ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారమే 12 అడుగుల గుంత తీసి సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి మీద దాడి జరిగింది. అండ్ వారు ఆ యొక్క మరి అంబులెన్స్ డ్రైవర్లు, ఆ యొక్క మెడికల్ స్టాఫ్, ఆ డాక్టరు మరి రక్తసిక్తమై అంటే తలలు పగిలిపోయి వారు అక్కడి నుండి పారిపోవాల్సి వచ్చింది. తర్వాత పోలీస్ వారు వచ్చి మరలా దాన్ని జరిపించాల్సి వచ్చింది. అండ్ నేను ఆ యొక్క ఇంటర్వ్యూ బర్ఖా దత్ యొక్క మోజో టీవీలో ఆమె డాక్టర్ ప్రదీప్ అనేటువంటి డాక్టర్ అయితే మరి ఏడుస్తూ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, నా లైఫ్లో నేను ఎప్పుడూ చేయనటువంటి పని, నా ఎదుట ఒక డాక్టర్ని ఈ చేతులతో నేను పాతిపెట్టి మట్టి వేయాల్సి వచ్చింది. అండ్ అంత దుస్థితిలో ఆయన అంత మంచి వ్యక్తికి నేను ఆ రకంగా నా ప్రాణాలు ఎక్కడ పోతాయని నేను బిక్కుబిక్కుమంటూ చేయాల్సి వచ్చిందని ఆయన ఏడ్చాడు, బర్ఖా దత్ ఏడ్చింది, అండ్ నేను కూడా ఏడ్చాను. ఇవాళే అది నేను చూసినప్పుడు, ఈ మెసేజ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు చూసినప్పుడు నేను కూడా ఏడ్చాను. ఒకసారి కదా 2 సార్లు ఏడ్చాను. ఎందుకంటే అలాంటి సమాజం మంది, ఎన్ని తరాలు పోయినా, ఎన్ని సెంచురీస్ దాటినా, ఇంత మోడర్న్గా మారినా కూడా మనం ఇంకా ఎవరైతే మన కోసం ప్రాణాలకు తెగించి సేవ చేయడానికి వస్తారో అలాంటి వారిని దాడి చేసేటువంటి సమాజం మంది అని చెప్పడానికి కూడా ఏమీ సంకోచించను. సో ఈ యొక్క సోషల్ బాయ్కాట్ అనేది అప్పుడు ఎంతగా ఉండేదో ఇక మీరు ఆలోచించుకోవచ్చు. సో ఈ వ్యక్తి మరి సమాజానికి దూరంగా ఉండాల్సినటువంటి వాడు ఎందుచేత ఆ ధైర్యము చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు? దాని గురించే కొన్ని మాటలు నేను మీకు చెప్పక మునుపు, వారు ఎందుకని అంత దూరాన్ని అండ్ అంత జాగ్రత్తగా పాటించేవారు? ఎందుకంటే కుష్టు అనేది కేవలం శరీరానికి సోకినటువంటి ఒక రోగమే కాదు, ఇశ్రాయేలీయుల మనసులో పడిపోయినటువంటి ఒక బలమైనటువంటి విషయం ఏంటంటే, ఎవడైతే దేవుని చేత శపించబడతాడో వాడే కుష్టు రోగిగా ఉంటాడు. ఉదాహరణలు కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు ఇవ్వబడ్డాయి. దేవుడి యొక్క సేవకుడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా మిరియాము పోయినప్పుడు కుష్ఠ రోగం వచ్చింది. దేవుని యొక్క సేవకుడైనటువంటి ఎలీషా మాటను కాదని ఏదో బాపుకుందామని గెహజీ పోయినప్పుడు కుష్ఠ రోగం వచ్చింది. దేవుడి యాజకులను మీరి రాజుగా ఉన్నటువంటి వాడు యాజకునిగా మారబోయినప్పుడు ఉజ్జియాకి కుష్ఠ రోగం వచ్చింది. సో ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా దేవుడి శాపానికి గురవుతారో వారికే కుష్ఠ వస్తుంది. వారిని తాకితే ఆ కుష్ఠ శారీరకంగా మనకొస్తుంది అండ్ దేవుడి యొక్క శాపం ఆత్మీయంగా మన మీద ఉంటుంది. కనుక కుష్ఠ వారికి మనం వీలైనంత దూరంగా ఉండాలి. కుష్ఠ వారితో మనకి ఏ రకమైనటువంటి లావాదేవీలు ఉండకూడదు. అందుకని కుష్ఠ వారిని ఆ రకంగా చూసేవారు. ఇప్పుడు ఎందుకని ఇంతమంది జన సమూహంతో యేసుప్రభు వస్తున్నప్పుడు ఈ కుష్ఠవాడు ఆయన దగ్గరికి వచ్చాడు అన్నది చాలా గంభీరమైన విషయం. 3 రోజులు ఆ యొక్క కొండ మీద ప్రభు అయినటువంటి యేసు అద్భుతమైనటువంటి ప్రసంగం చేశాడు. వేల మంది విన్నారు. మరి ఏం జరిగిందో నాకు తెలియదు, ఎందుకంటే అదంతా కూడా సువార్తలో రాయబడలేదు. బహుశా ఈ యొక్క కుష్ఠ రోగి చెవిన యేసు ప్రభు యొక్క ఆశ్చర్యకరమైనటువంటి బోధ పడిందేమో, లేక అతని యొక్క కార్యములను గురించి ఇతరులు మాట్లాడుకుంటూ ఉంటే, ఆయన వ్యక్తిత్వము, ఆయన స్వభావము, ఆయన యొక్క వ్యవహారమును గురించి ఇతరులు మాట్లాడుకుంటుంటే విన్నాడేమో మనకి తెలియదు. కానీ సాహసం చేశాడు, ధైర్యం చేసి ప్రభు అయినటువంటి యేసు దగ్గరికి. అతన్ని రాళ్లతో కొడితే, చంపితే అతన్ని ఎవరు అడ్డుకోరు, ఎందుకంటే అతను నేరం చేశాడు కనుక ఆ రకంగా శిక్ష విధించిన ఎవరు దాన్ని తప్పు అనరు. అంత ధైర్యం చేసి అతను వచ్చాడంటే ప్రభు అయినటువంటి యేసు మీద ఆయనకున్న విశ్వాసం. సమాజమంతా ఒకవైపు ఉంటే యేసు అలాంటి వాడు కాదు, యేసు నాకు మేలు చేసేటువంటి వాడు, యేసు విశిష్టమైనటువంటి వాడు అని యేసు ప్రభువులో విశ్వాసం వచ్చి ఉండొచ్చు. బైబిల్ చెప్తోంది, కాగా విశ్వాసం ఎలా వస్తుంది? కాగా క్రీస్తుని గురించినటువంటి మాటను వినుట వలన వచ్చును. సో అతడు యేసు ప్రభుకి సంబంధించినటువంటి ఏదో విషయాన్ని విన్నాడు కనుకనే విశ్వాసంతో ప్రభు దగ్గరికి సహాయం కోరుతూ వచ్చాడు. ఒక అమెరికన్ మిషనరీ ఒక ఆఫ్రికన్ దేశంలో పనిచేస్తున్నాడు. ఆఫ్రికన్ భాషలోనికి ఆయన బైబిల్ని ట్రాన్స్లేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు విశ్వాసము అనే పదానికి వారి యొక్క వాడుక భాషలో సరైనటువంటి పదము దొరకట్లేదు. సో అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ విషయాన్ని పంచుకున్నప్పుడు ఆయన కాసేపు ఆలోచించిన తర్వాత ఈ యొక్క నిర్వచనాన్ని చెప్పాడు. ఫెయిత్ అన్నదానికి వారి భాషలో, వారికి అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే టు హియర్ విత్ ద హార్ట్, హృదయముతో వినుట అని ఆయన చెప్పాడు.
సో ఒక రకంగా చూస్తే టు హియర్ విత్ ద హార్ట్ అనేది కరెక్టే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం చాలామంది సువార్తను విన్నప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు దే హియర్ విత్ ద హెడ్, వారు ఆ యొక్క తలకాయతో వింటారు. అది హృదయాన్ని ప్రభావితం చేయకుండా జస్ట్ ఆ కాసేపు కాలక్షేపానికి పని చేస్తూ ఉండొచ్చు. కానీ ఎవడైతే హృదయంతో వింటాడో వాడు తప్పకుండా హృదయ మార్పిడికి గురవుతాడు. సో ఫెయిత్ అంటే హియరింగ్ విత్ ద హార్ట్ అనేటువంటి చక్కని డెఫినేషన్ని ఆ యొక్క దేశంలో ఆ భక్తుడు ఇచ్చాడు. రోమీలకు రాసినప్పుడు 10వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు 9-10 వచనాల్లో ఈ రకంగా రాశాడు. రోమన్స్ 10:9 and 10. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. సో 2 వచనాల్లో 2 సార్లు హృదయం గురించి, విశ్వాసం గురించి, రక్షణ గురించి దేవుడు నేర్పుతున్నాడు. సో ఒక వ్యక్తి హృదయపూర్వకంగా ప్రభువుని నమ్ముకుంటేనే రక్షించబడతాడు, హృదయపూర్వకంగా మారు మనసు పొందితేనే రక్షించబడతాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఈ యొక్క కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత రెండో పని ఏం చేశాడు? ఆయనకు మొక్కి ఇంగ్లీష్లో అండ్ వర్షిప్డ్ హిమ్, లేకపోతే ఒక ఇంగ్లీష్ వర్షన్లో నెల్ట్ బిఫోర్ హిమ్, ఆయన ఎదుట మోకరిల్లి ఆయనకు మొక్కి ఆయన్ని ప్రభువా అని సంబోధిస్తున్నాడు. మత్తయి సువార్తికుడు తన సువార్తలో చక్కగా అట్లీస్ట్ 10 సార్లు ఈ యొక్క మాటను, గ్రీకు మాట ప్రోస్కోనియో అనేటువంటి మాటను వినియోగిస్తాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞానులు వచ్చి ఆయన ఎక్కడున్నాడో చెప్తే మ్రొక్కుతామంటారు. 2:11లో ఆయన్ని మ్రొక్కారని ఉంటుంది. 4లో యేసుప్రభు చెప్పాడు, మరి సాతాను నీవు నాకు మ్రొక్కమంటే దేవుడికే మ్రొక్కాలని. తర్వాత ఇక్కడ 9లో, తర్వాత మరలా 20లో, తర్వాత 28లో 2 సార్లు. సో కనీసం 10 సార్లు వర్షిప్ అనేటువంటి పదాన్ని మత్తయి సువార్తికుడు వినియోగించాడు. సో ఈ కుష్ఠరోగికి కూడా అదే వినియోగించాడంటే ఈ నిజంగా విశ్వాసంతో ప్రభువని యేసును గుర్తించి ఆయన్ని ఆరాధించడానికి తెగించి అక్కడికి అతడు వచ్చాడు. ఆయనను అతడు గౌరవించడానికి, తన్ను తాను తగ్గించుకోవడానికి అక్కడికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. అండ్ ప్రభుతో ఏమని చెప్తున్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. అంటే చూడండి, నీకు ఇష్టమైతే, నువ్వు విల్ చేస్తే, అంటే ఇఫ్ యు ఆర్ విల్లింగ్, యూ హ్యావ్ ద పవర్ టు క్లెన్స్ మీ, యూ క్యాన్ క్లెన్స్ మీ, నన్ను శుద్ధునిగా చేయగలవు. అసలు నిజం చెప్పాలంటే మీరు 2వ రాజులు 5వ అధ్యాయం 7వ వచనం తర్వాత చదువుకోండి. నయమాను అనేటువంటి సిరియన్ అధికారి ఇశ్రాయేలు దేశానికి పంపబడినప్పుడు, ఇశ్రాయేలు రాజుకు ఈ వర్తమానం ఇవ్వబడినప్పుడు అతడు గుడ్డలు చించుకుంటాడు. నేనేమైనా దేవుణ్ణా? ఆ కుష్ఠరోగిని ఆ రాజు నా దగ్గరికి పంపాడు, వాడిని స్వస్థపరచడానికి నాకు ఎట్లా చాతనవుతుంది? అంటే ఇశ్రాయేల్లో ఎవ్వరూ ఎన్నడూ ఒక కుష్ఠరోగిని స్వస్థపరచలేదు. కానీ ఈ వ్యక్తి చూడండి, కుష్ఠరోగిని కూడా స్వస్థపరిచేటువంటి శక్తి ప్రభు అయిన యేసు దగ్గర ఉందని చక్కగా ఆయనకి ప్రార్థన చేసి తన మనసులో ఉన్నటువంటి విజ్ఞాపన చెప్పుకుని ఏమంటున్నాడు? ప్రభువా నీవు చిత్తగిస్తే, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ యూ కెన్ క్లెన్స్ మీ, నీవు నన్ను శుద్ధునిగా చేయగలవు. సో అలాంటి విశ్వాసంతో ఎవరైనా సరే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, ఏ విషయమైనా సరే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు కని విని ఎరుగనటువంటి అసాధ్యములను కూడా దేవుడు సుసాధ్యములుగా చేయగలడు. ఈ కుష్ఠవాడికి ఆ టైంలో ఎవరైనా సహాయము చేయడానికి ఉన్నారా? ఎవ్వరూ లేరు. పరిసయ్యులు, శాస్త్రులు ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. అండ్ ఈ యొక్క మరి ధర్మశాస్త్రోపదేశకులు, లేకపోతే రాబైలు, లేక పాలకులు ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. సమాజ మందిరము, మహాసభ ఏదైనా చేయగలదా? ఏమీ చేయలేదు. మందిరపు దరిదాపుల్లోనికి రాకుండా వారు నియమ నిబంధనలను పెట్టేశారు. యాజకులు, లేవీయులు ఏమైనా చేయగలరా? చేయలేరు. ఎవ్వరూ ఏమీ చేయలేనటువంటి కేసు అన్నమాట. ఆ కేసు యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దానికి ఎంత చక్కని పరిష్కారాన్ని ఇచ్చాడో మనం ఇక్కడ చూడొచ్చు. సో పాపం కూడా అటువంటిదే. కుష్టు బైబిల్లో పాపముతో పోల్చబడింది. మానవుడికి ఆ పాపము ప్రతి మానవుడికి పట్టి పీడిస్తోంది. అన్నిటికన్నా గ్రేటెస్ట్, డెడ్లియెస్ట్ వైరస్ ఏంటంటే సిన్ అనేటువంటి వైరస్. దీంట్లో ఉన్నటువంటి ప్రతి మనిషికి మతము కానీ లేక మరొక విషయం కానీ సహాయము చేయలేదు కనుకనే యేసు అనేటువంటి రక్షకుడు పరిష్కారం ఇవ్వడానికి లోకంలోనికి వచ్చాడు. సో కుష్ఠరోగి తన కుష్ఠుతో వచ్చి శుద్ధి చేయమంటున్నాడు. పాపి తన పాపంతో వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నన్ను శుద్ధి చేయి, నన్ను రక్షించు అంటే రక్షిస్తాడు. ఒకసారి ఒక పెయింటర్ బజార్న పడ్డాడు. ఎందుకంటే ఆయనకి ఎవరో ఒక పెద్ద అసైన్మెంట్ని ఇచ్చారు, చక్కగా ఒక చిత్రాన్ని గీసి ఇవ్వమని.
సో ఇతడు ప్రాడిగల్ సన్ చిత్రాన్ని గీద్దాం అనుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు యొక్క చిత్రాన్ని గీద్దామని, తప్పిపోయిన కుమారుడు పోయి దివాలా తీసిన తర్వాత బిచ్చగాడి స్థాయికి వచ్చినప్పుడు ఎలాంటి మరి చింపిరిగా ఉంటాడో ఆ సీన్ని క్రియేట్ చేద్దామని బయటకి పోయి వెతుకుతున్నప్పుడు చాలాసేపు వెతికిన తర్వాత అచ్చు దానికి సరిపోయేటువంటి ఒక బిచ్చగాడు, రోడ్డు సైడ్ బిచ్చగాడు దొరికాడు. వాడితో ఇక కూర్చొని డీల్ చేశాడు. నేను నిన్ను ఒక పెయింటింగ్లో వాడుకుంటాను, నీకు డబ్బిస్తాను, ఎన్ని గంటలు నువ్వు వచ్చి నా దగ్గర కూర్చోవాలి అంతా మాట్లాడుకొని పలానా స్థలంలో పలానా తారీఖు పలానా గంటకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అండ్ వాడు ఆ రోజున ఆ యొక్క స్థలానికి వచ్చాడు. కానీ ఇతను ఎదురు చూస్తున్నటువంటి బిచ్చగాడు రాలా. ఒక చక్కగా స్మార్ట్గా తలదూకొని సూటు బూట్ వేసుకున్నటువంటి ఒకడు వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన ప్రిపేర్ అవుతున్నాడు. వాడు వస్తే వాడిని కూర్చోబెట్టి గీద్దామని. ఈయన వచ్చేసి నేను వచ్చేసానండి అన్నాడు. ఎవరివయ్యా నువ్వు అన్నాడు. అదే ఆ రోజు మీరు నాతో చెప్పారు కదా, ఈ యొక్క ప్రాజెక్ట్కి పిలిచారు కదా, నన్ను గీస్తానన్నారు కదా అంటే, నేను నిన్నెప్పుడు చూడలేదు, నిన్నెప్పుడు కలవలేదు, నీకెప్పుడు నేను అలాంటిది చెప్పలేదు, పో అన్నాడు. లేదు నాకు పలానా స్థలంలో మీరు కనబడ్డారు, చెప్పారు, చేశారు, ఇంత ఇస్తానన్నారన్నా కూడా ఆయన నువ్వు కాదు, ఆ మనిషి వేరు, నువ్వు వేరంటే వీడు ఆయనకి చెప్పాడు, ఈ పెయింటర్కి చెప్పాడు. ఏం లేదు, నన్ను మీరు గొప్ప ఆర్టిస్ట్ పెయింట్ చేస్తారంటే నా చింపిరి బిచ్చగాడు అవతారంతో పెయింట్ చేయించుకుంటే ఏం బాగుంటుందని నేను కూడబెట్టినటువంటి బిచ్చపు డబ్బంతటిని తీసుకెళ్ళి ఒక చక్కని సూట్ కొని సలూన్కి వెళ్ళి చక్కగా తయారై వచ్చానన్నప్పుడు ఈ యొక్క పెయింటర్ అన్నాడు, అయ్యో ఎంత తప్పు చేసావురా, నాకు బిచ్చగాడు కావాలరా, నాకు సూటు బూటోడు వద్దురా, పోరా నువ్వు నా పెయింటింగ్కి పనికిరావని వాడిని వెళ్ళగొట్టేశాడు. సో ఈ రోజున చాలామంది దేవుడి దగ్గరికి వచ్చేటువంటి వారు వారి యొక్క సొంత గార్మెంట్లు వేసుకొని వారి సొంత మేకప్లతో దేవుడి దగ్గరికి వస్తున్నారు. అది వారు చేసేటువంటి అతి పెద్ద అవివేకముతో కూడుకున్న పని. కుష్టువాడు కుష్టువానిగానే రావాలి, తాగుబోతుగానే రావాలి, వ్యభిచారిగానే రావాలి, హంతకుడుగానే రావాలి, గర్వాంధుడుగానే రావాలి. వచ్చి ఇది నా సమస్య, ఇది నా రోగం, దీంట్లో నుండి నాకు రక్షణ, నాకు శుద్ధి, నాకు విడుదల ఇవ్వవా ప్రభువా అని వేడుకోవాలి. అలా వేడుకుంటేనే ఆయన ద్వారా సహాయం, లేకపోతే ఆ సహాయం అనేది లభించదు. లక్షలాది మంది చర్చ్కి వస్తారు, లక్షలాది మంది కార్యక్రమాలు వీక్షిస్తున్నారు, లక్షలాది మంది ప్రభు యొక్క వర్తమానాలు వింటున్నారు. కానీ స్వంత గార్మెంట్లు వేసుకొని సొంత మేకప్లతో వస్తున్నారు కనుక ఆయన వారికి చేయాల్సింది చేయలేకపోతున్నాడు. కమ్ యాజ్ యు ఆర్. బిల్లీ గ్రాహం కూడికల్లో వారు ఒక పాట ప్రతి మీటింగ్ తర్వాత పాడేవారు. జస్ట్ యాజ్ ఐ యామ్, నేనేమై ఉన్నానో అలాగే నీ దగ్గరకు వస్తున్నాను, నువ్వేమై ఉన్నావో అలాగే రా, నీ నేరంతో రా, నీ ఘోరంతో రా, నీ పాపంతో రా, నీ దోషంతో రా, నీ అహంతో రా, నీ మదంతో రా, నీ కామంతో రా, నీవేమై ఉన్నావో అలా వస్తేనే పరిష్కారం. కరోనా వాడు కరోనాతో వస్తేనే వాడికి పరిష్కారం. సో నీవు సొంతగా గార్మెంట్లు మేకప్లు వేసుకొని రావద్దు. ఇక 3వ వచనంలోనికి మనం వెళ్ళిపోదాం. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. ఆ 3వ వచనం గురించి గంటసేపు మనం మెసేజ్ ఇవ్వచ్చు, కానీ అంత సాహసం ఈ టైంలో నేను చెయ్యను. కాకపోతే చూడండి ఎంత అద్భుతము. దేవుడు ఆ కుష్ఠరోగిని ముట్టకూడదు, ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే, ఆయన యొక్క వేలితో రాయబడింది. ఓల్డ్ టెస్టమెంట్లో మోషే కాలంలో, మోషే హయాంలో ఒక మనిషి ఇంకొక మనిషిని, ముఖ్యంగా కుష్ఠరోగిని ముట్టకూడదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నాడా? కాదు. ధర్మశాస్త్రం కన్నా ఉన్నతమైనటువంటి కృప అండ్ సత్యములతో కూడుకున్నటువంటి ఆ శరీరధారిగా దేవుడే వచ్చాడు కనుక ఆయన ఇప్పుడు దాన్ని మరి తన యొక్క రీతిలో పరిసమాప్తి చేస్తున్నాడు, అంటే ఫుల్ఫిల్ చేస్తున్నాడు, ముడుతున్నాడు. మీకు జ్ఞాపకం ఉందా? ఫస్ట్ టైం దేవుడు మనిషిని ఎప్పుడు ముట్టాడో? ఆదామును ఆయన యొక్క చేతులతో తాకి చేశాడు. నేల మంటిని తీసుకొని నరుడిగా రూపాన్ని పోశాడు, పర్ఫెక్షన్లోనికి అతన్ని తీసుకొని వచ్చాడు. మరలా ఇప్పుడు కుష్ఠరోగి, ఇంపర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఒక మనిషిని సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, మరలా పర్ఫెక్షన్కి అంటే క్లెన్సింగ్ ద్వారా తిరిగి అతన్ని స్వస్థచిత్తుడిగా, శుద్ధుడిగా చేయడానికి తాకాడు. అతనికి ఫస్ట్ శారీరక స్వస్థత కన్నా అతనికి హృదయపూర్వకంగా అంటే మనస్సుకు స్వస్థత అవసరం కనుక యేసు అతన్ని ముట్టి ఫస్ట్ అతని మనస్సును స్వస్థపరిచాడు, తర్వాత అతని యొక్క దేహాన్ని శుద్ధి చేశాడు. సో ఎంత అద్భుతమైనటువంటి యేసు ప్రభువో, మన ప్రభు అయినటువంటి యేసుని గురించి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఏ రకంగా చేశాడో. మార్కు సువార్తికుడు దాని గురించి చెప్తాడు. మార్కు 1వ అధ్యాయము 41వ వచనాన్ని నేను చదువుతున్నాను. అక్కడ కూడా ఇదే సీన్, ఇదే విషయాన్ని చూస్తాం. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని అంటాడు.
సో ఎంత గొప్ప కంపాషనో చూడండి, ఎంత గొప్ప కనికరమో చూడండి. కుష్ఠవాడిని చూసి అసహించుకోలేదు, కనికరపడ్డాడు. ఎంత ప్రేమో చూడండి, చీకొట్టలేదు, వాడిని ముట్టి దగ్గరికి తీసుకున్నాడు, వాడికి సహాయము చేశాడు. సో యేసు ప్రభు గురించి ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ దేవుడి ప్రజలకు, ఆయన శిష్యులు అనేటువంటి వారికి తెలియాలి కదా. యేసు ప్రభు ఎవరు? నర రూపంలో ఉన్నటువంటి దేవుడు. యేసు ప్రభు ఎవరు? నర రూపాన్ని దాల్చిన ప్రేమ. యేసు ప్రభు ఎవరు? నర రూపాన్ని దాల్చిన కృప, నర రూపాన్ని దాల్చిన కనికరం, నర రూపాన్ని దాల్చిన క్షమాపణ, నర రూపాన్ని దాల్చిన రక్షణ. సో ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని తాకుట, ఆయన నిన్ను తాకుట అనేది ఎంత ధన్యత, ఎంత శుద్ధి అన్నదాన్ని మనం ఈ దీంట్లో మనం చూడొచ్చు. మనం ఇంకొక విషయాన్ని చూడొచ్చు. జీసస్ అతన్ని ముట్టినప్పుడు జీసస్ కంటామినేట్ అవ్వలా, కానీ కుష్ఠవాడు క్యూర్ అయిపోయాడు. సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఒక్కడే మనల్ని శుద్ధుల్నిగా చేయగలడు. ఇంక ఏది శుద్ధుల్నిగా చేయలేదు. ఒక చాలా ప్రముఖుడైనటువంటి డిస్టింగ్విష్డ్ జర్నలిస్ట్ ఉండేవాడు, జేమ్స్ రెస్టన్ అని. ఆయన ప్రపంచానికి ఉన్నటువంటి సమస్యలు, ప్రపంచంలో ఉన్నటువంటి వేదనల గురించి చాలామందిని ప్రశ్నించేవాడు. ఒకసారి కాలిఫోర్నియాకు వచ్చినప్పుడు తన తల్లి 94 సంవత్సరాల తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను కూడా అడిగాడు, అమ్మా నీకు ఏమనిపిస్తోంది ప్రపంచంలో ఉన్నటువంటి పెయిన్కి, ప్రాబ్లంకి రీజన్ అన్నప్పుడు ఆమె 2 మాటలు చెప్పిన తర్వాత అసలుది ఇదిరా అని చెప్పింది, ఆల్ దిస్ ప్రోగ్రెస్ ఈజ్ మియర్లీ అ వికెడ్నెస్ గోయింగ్ ఫాస్టర్. ఈ యొక్క అభివృద్ధి అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే దుష్టత్వం వేగంగా ముందుకు పోవడం అని చెప్పేసింది. అండ్ ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రపంచంలో చెడు, అతిక్రమము, దుష్టత్వము, పాపం అనేది విస్తృత స్థాయిలో పెరిగిపోతుంది. కనుకనే ఈ రకమైనటువంటి సమస్యల్లో మనుషులు ఉంటారు. సో యేసు ప్రభు కుష్ఠరోగిని ముట్టుట ద్వారా ఆయన అపవిత్రుడు అవ్వలేదు. మీరు లేవియా కాండం 5:3 తర్వాత చదువుకోండి, లెవిటికస్ 5:3 తర్వాత చదువుకోండి. ఒక కుష్ఠరోగిని ఒక మంచివాడు ముడితే వాడు అన్క్లీన్ అయిపోతాడు, అపవిత్రుడు అయిపోతాడు. కానీ దేవుడు అలా కాడు. కనుక యేసు వాడిని ముట్టుట చేత ఆయన అపవిత్రుడు అవ్వలేదు, కానీ ఆ అపవిత్రుడు పవిత్రుడు అయిపోయాడు. అండ్ ఇది మనకి తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే యేసు ప్రభు పాపుల మధ్యలో జన్మించుట ద్వారా ఆయన పాపిగా మారలేదు, కానీ ఆయన పాపుల రక్షకుడిగా మారాడు. అందుకనే మీరు 2 కొరింథీ 5:21 చదువుకున్నప్పుడు మీరు గ్రహిస్తారు ఏమని, ఆయన యందు మనం నీతిమంతులముగా మార్చబట్టకు ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. సో ఈ రకంగా ప్రభు అయినటువంటి యేసు తన రాజ్యాన్ని ప్రారంభించాడు. మోషే కాలం అయిపోయింది, ఇక యేసు కాలం ప్రారంభమైంది. అండ్ దేవుడి రాజ్యం లోకంలోనికి వచ్చేసింది అనే అనేక విషయాలను ఈ సంఘటన ద్వారా వారికి తెలియచేశాడు. ఒక భక్తుడు ఈ రకంగా అంటాడు, ఇశ్రాయేలు వారు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు, ఏదో ఒక్కసారి ఆయన ఏదో తుఫాన్ లాగా వారి మధ్యలోనికి వస్తాడు అని. కానీ ఆయన ఆ రకంగా రాడు. యేసు మెల్లగా ఆయన తలుపు తడుతూ 1 leper at a time, లిటిల్ బై లిటిల్, చక్కగా అంటాడు, లెపర్ బై లెపర్, లిటిల్ బై లిటిల్ హీ కమ్స్. ఆయన ఎలా వస్తాడంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కుష్ఠరోగిని స్వస్థపరుస్తూ వస్తాడు. ఆ రకంగానే ప్రభు అయినటువంటి యేసు వచ్చాడు. సో ప్రభు నీకు ఇష్టమైతే అని ఆయన అంటే, ప్రభు ఏమంటున్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. మనం ప్రార్థన చేసినప్పుడు ఏమని చేయాలి, దేవాని చిత్తమైతే, నీకు సామర్థ్యం ఉంది, నీకు సమస్తము సాధ్యము, కాబట్టి నీ చిత్తమైతే నువ్వు చెయ్యి అని అడిగితే, నాకు ఇష్టమే, నా చిత్తమే అని ఆయన చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆశీర్వాదం. సో ముగింపులో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఒకసారి ఆలోచించు, నీలో ఏ కుష్ఠైనా ఉంటే యేసు దగ్గరికి వచ్చి ఆయనతో కనెక్ట్ అయినప్పుడు ఆయన టచ్ ద్వారా నీలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి కుష్ఠను ఆయన శుద్ధి చేయగలడు, స్వస్థపరచగలడు. నీ దేహాన్ని ఆయన ముట్టి శుద్ధి చేయగలడు, నీ ఆత్మను ఆయన ముట్టి శుద్ధి చేయగలడు, నీ మనస్సును ఆయన ముట్టి శుద్ధి చేయగలడు, నీ హృదయాన్ని ఆయన ముట్టి శుద్ధి చేయగలడు, నీ సాక్ష్యాన్ని ఆయన ముట్టి శుద్ధి చేయగలడు. ఆయన ఒక్కడే చేయగలడు. కనుక ఆయన దగ్గరికి మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాత్రి నీలో ఏ కుష్ఠున్నా పర్వాలేదు, దాంతో ప్రభు దగ్గరికి రా, ఆయనతో కనెక్ట్ అవ్వు అండ్ ఆయన యొక్క క్లెన్సింగ్ని నీవు అనుభవించు. ఇక చివర ఒక మాటతో నేను ప్రార్థన చేస్తాను. 4వ వచనంలో తక్షణమే వాడి కుష్ఠరోగము శుద్ధి అయిపోయింది. చాలా గ్రేట్ మిరకల్ జరిగింది, దేవుడికి స్తోత్రం. కానీ 4లో విచిత్రంగా ఒక మాట ఉంటుంది. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. ఇంత అద్భుతం చేసిన తర్వాత, కని విని ఎరుగనటువంటి మిరకలు చేసిన తర్వాత ఎవరితో ఏమీ చెప్పొద్దు అంటాడు. కానీ ఈ రోజున అసలు మిరకల్ అవ్వకుండానే ఎంత హైప్ క్రియేట్ చేసి, ఎంత సెల్ఫ్ ప్రమోషన్ని చాలామంది చేసుకుంటున్నారు. సో వారికి జీసస్ మైండ్ ఉందా? అబ్సల్యూట్లీ లేదు అని నేను కాదు, మీరు వాక్యానికి లోబడితే మీరే చెప్పేస్తారు.
మత్తయి సువార్తికుడు కూడా గాస్పెల్ రాసినప్పుడు చూడండి, దాన్ని 4th వచనంతో ఎండ్ చేసేసాడు. ఇంత గ్రేటెస్ట్ మిరకల్ గురించి ఎలాబరేట్గా ఇంకా చాలా రాయొచ్చు, కానీ యేసు ప్రభు యొక్క మిషన్ ఏంటో ఆయనకి తెలుసు కనుక దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. చూపించాడు, పాయింట్అవుట్ చేశాడు, దాని తర్వాత ముందుకెళ్ళిపోయాడు. సో ప్రభు ఏం చెప్పాడు, ఇప్పుడు నా మీద విశ్వాసం ఉంచావు, ఇప్పుడు నాకు విధేయత చూపు. ఏంటా విధేయత? ఎవరికి పోయి దీని గురించి చెప్పొద్దు, దీని గురించి మాట్లాడొద్దు అంటే ఆయన ఏమంటున్నాడు, యేసు నన్ను స్వస్థపరిచాడు, యేసు నన్ను స్వస్థపరిచాడు అని టౌన్ అంతా టామ్ చేయొద్దు. నీవు ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆయన నిన్ను పరీక్షించి ఆయనే నీకు కుష్టుపోయిందని సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడి యొక్క కార్యము ద్వారా ఇది జరిగిందని ఆయన నమ్ముతాడు, ఆయన ఒప్పుకుంటాడు, ఆయన ప్రకటిస్తాడు. నిన్ను నీ ఇంటి వారికి, సమాజానికి, మరలా మందిరానికి, సమాజ మందిరానికి రావడానికి అనుమతినిస్తాడు. తద్వారా ప్రపంచం అంతటికి అందరికీ ఏం తెలిసిపోతుంది, తేట తెల్లమవుతుందంటే వీడికి ఒకప్పుడు కుష్టుండింది, ఇప్పుడు పోయింది. ఒకప్పుడు నువ్వు పాపివి, ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు మనం చండాలులం, కానీ యేసు దగ్గరికి వచ్చాం, ఆయన టచ్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్లోనికి వచ్చాం. అండ్ ఇప్పుడు మనం పోయి ప్రత్యేకంగా ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, సువార్త చెప్తాము. సువార్తకు అనుగుణంగా ప్రవర్తించినప్పుడు ఒకప్పుడు అంత పాపులు ఇప్పుడు ఎంత పరిశుద్ధులు అయిపోయారు అనే సాక్ష్యాన్ని వారిస్తారు. కానీ దీనికి 2 చేయమని చెప్పాడు యేసు ప్రభు. ధర్మశాస్త్రానికి, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఎవరిని ఏమి చేయమని చెప్పలేదు. ఆయన అంటాడు, సాక్షార్థమై నీ దేహాన్ని యాజకునికి కనపరచు, మోషే నియమించిన కానుక సమర్పించు. సో ఫాలో నీవు ఒక యూదుడవు, నీవింకా ధర్మశాస్త్రం ప్రకారం జీవించుటకు నియమించబడ్డవాడు కనుక దాన్ని పాటించు. సో మన భాషలో చెప్పాలంటే చర్చికి వెళ్ళు ఫస్ట్. సేవకుడు ఎవరైతే దేవుడి చేత నియమించబడ్డాడో, దేవుడి చిత్త ప్రకారం నడిపిస్తున్నాడో ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళు. ఆ సేవకుడికి నీవు నీ జీవితాన్ని చూపించు. అతడు నిన్ను పరీక్షించనివ్వు, అతడు నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎస్, నువ్వు నిజంగానే భక్తుడవు, నీవు నిజంగానే రక్షించబడ్డావు, నీవు నిజంగానే డిసైపుల్వి. అండ్ అక్కడ దేవుడి వాక్యం ఏదైతే నీకు బోధించబడుతుందో దాని ప్రకారం నీవు జీవించు. సో యేసుతో కనెక్ట్ అయినటువంటి ఒక లెపర్కి ఆయన ఎంత అద్భుతమైనటువంటి క్లెన్సింగ్ని అండ్ హీలింగ్ని ఇచ్చాడు. అండ్ ఈ రాత్రి క్రైస్ట్ కనెక్ట్లో మనము మన యొక్క అనేక రకాలైనటువంటి కుష్టులతో ఆయన్ని కనెక్ట్ అయినప్పుడు ఆయన స్పర్శ ద్వారా మనకి స్వస్థత అండ్ మనకు చాలా గొప్ప శుద్ధి జరుగుతుంది. మొన్న కార్యక్రమంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, మీరు చాలామంది రాశారు, కీపింగ్ పీపుల్ అవుట్ ఆఫ్ హెల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కీపింగ్ పీపుల్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్స్. ఎందుకు యేసు చెప్పొద్దన్నాడు? అది కూడా మీరు కొంత ఆలోచించడానికి ఒక మాట నేను చదివేసి విడిచిపెడతాను. మార్కు 1 తర్వాత చదువుకోండి. మార్కు 1:38 నేను చదువుతున్నాను. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెలుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. మార్కు 1లో అనేక అద్భుతాలు, అనేక స్వస్థతలు, దయ్యాలను వెళ్ళగొట్టుట, ఈ పరిచర్య విస్తృతంగా ప్రభు చేస్తున్నాడు. కానీ సడన్గా అంటాడు, ఇతర గ్రామాల్లోకి వెళ్దాం, ఇతర ప్రాంతాలకు వెళ్దాం, అక్కడ సువార్త ప్రకటిద్దాం. ఎందుకంటే నా ప్రైమరీ రీజన్, నేను లోకానికి వచ్చింది పాపులకు దేవుడి యొక్క రక్షణ వార్తను వినిపించడానికి, స్వస్థపరచడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి కాదు. అది సెకండరీ. కనుక నన్ను ఒక మిరకల్ వర్కర్గా, ఒక హీలర్గా, ఒక డీమన్ కాస్టర్గా మీరు పరిచయం చేయకండి. సేవియర్గానే నన్ను ఎప్పుడు ఉండనివ్వండి, సేవియర్గానే నన్ను ప్రపంచానికి ప్రొజెక్ట్ చేయండి. అండ్ ఈ రోజున 100లో 10 మంది కూడా ఆయన్ని సేవియర్గా ప్రొజెక్ట్ చేయట్లేదు, హీలర్గా, డెలివరర్గా అండ్ మీ యొక్క నీడ్ సప్లయర్గా ఇంకా 100% రకరకాలుగా చేసుకుంటున్నారు. సో యేసయ్య చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రియను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. శామీ మారిస్ అనేటువంటి ఒక భక్తుడు అమెరికా దేశానికి ఆఫ్రికా నుండి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన టైలర్ కాలేజ్లో చేరడానికి అక్కడ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అతడు చాలా పేద స్థితి నుండి వచ్చాడు, మంచి భక్తిపరుడు. కాకపోతే ఎంత కష్టమైనా సరే ప్రభు కొరకు నేను భరిస్తాను, ఆయన వాక్యమును, వేదాంత విద్యను నేర్చుకుని నా దేశానికి వెళ్ళి సేవ చేస్తాను అన్న ఉద్దేశంతో వచ్చాడు. కఠినం అనమాట అలాంటి వారికి సీటు దొరకడం, అక్కడ రూమ్ దొరకడం. కానీ ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఆ కాలేజ్ ప్రెసిడెంట్ని కలిసినప్పుడు ఒక మాట అన్నాడు, నీకు ఏ రూమ్ ఇవ్వాలి అని అంటే, ఎవ్వరు కాదు అన్న రూమ్, అంటే ఎవ్వరు మాకు ఇది వద్దు అని అన్నారో ఆ రూమ్, ఎవరు కూడా తీసుకోవడానికి ఇష్టపడని రూమ్ ఏదైతే ఉందో ఆ రూమును నాకు ఇవ్వండి అన్నప్పుడు ప్రెసిడెంట్ తర్వాత తన ఆర్టికల్లో రాశాడు, అతడు ఆ మాట అనగానే నా గుండెలో ఒక పోటు పొడిచింది, అతన్ని చూడలేక మొహం తిప్పేసుకున్నాను, ఎందుకంటే ఆ టైంలో నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఎవ్వరూ కాదన్న దాన్ని నేను తీసుకోగలనా, నేను ఆ స్థాయికి ఇంకా ఎదగలేదే, కాలేజీకి ప్రెసిడెంట్గా ఉన్నాను అని నేను బాధపడ్డాను అంటాడు.
సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపులో వర్తమానం ఏంటంటే, కుష్టువాడి కుష్టును ఎవ్వరూ కూడా తీసివేయడానికి లేక దగ్గరికి రానివ్వడానికి ఇష్టపడలేదు. నీ పాపాన్ని ఎవ్వరూ తీసుకోవడానికి ఇష్టపడరు. నీలో ఉన్నటువంటి అపవిత్రతను ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. నీలో ఉన్నటువంటి చెడును ఎవరు కూడా అంగీకరించడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే నీవు వారికి పనికిరావని తెలుస్తుందో వెంటనే వారు నిన్ను దూరం పెడతారు, నిన్ను చీదరిస్తారు, నిన్ను వారి యొక్క మొహం తిప్పేసుకొని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవ్వరూ తీసుకున్నటువంటి దాన్ని యేసు తీసుకున్నాడు. ఏంటి? నీ పాపాన్ని నా పాపాన్ని తీసుకున్నాడు, నీ అవమానాన్ని నా అవమానాన్ని తీసుకున్నాడు, నీ శిక్షను నా శిక్షను తీసుకున్నాడు, నీ మరణాన్ని నా మరణాన్ని తీసుకున్నాడు. అండ్ మనకు తన యొక్క సమస్తాన్ని ఇచ్చాడు. ఈ యేసుతో ఇప్పుడు అండ్ నిరంతరము కనెక్ట్ అయి ఉండడము మన ధన్యత. అండ్ మీలో ప్రతి ఒక్కరూ ఆ రకంగా క్రైస్ట్తో కనెక్ట్ అయ్యి ఆ క్లెన్సింగ్లో నిరంతరము ఆయన రాక వరకు కొనసాగుతారు అన్నది నా ఆశ, ప్రార్థన. తలంచండి, కాళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించండి. సర్వోన్నతుడు అయినటువంటి మా దేవ, మా తండ్రి, రక్షకుడా, మా ప్రభువా, మరొకసారి రాత్రికాల సమయంలో మేము ఈ రకంగా నీ వాక్యమును నిన్ను కలిగి ఉండడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు. యేసు, నీవు మాకు చాలినంత దేవుడవు. నీ ద్వారానే మాకు శుద్ధి, మాకు స్వస్థత, మాకు రక్షణ, మాకు నిజమైన జీవం. అలాంటిది నా ప్రియ సహోదరి సహోదరులకు, వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ దయచేయండి. మాకు నీవు అవసరము, అంటే నీవుంటే మాకు ఇంకా ఏది అవసరము లేదు. నీ చిత్త ప్రకారం మేము నీ కొరకు జీవించి నిన్ను గణపరచుటకు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ క్షమించి రక్షించి రూపాంతరపరచమని, మాలో ఏ రకమైనటువంటి కుష్టుందో నీకు తెలుసు, నీవు దాన్ని ముట్టి స్వస్థపరిచి శుద్ధులను చేయమని యేసు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.